అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఏంటి ఈసరిగా వీడియోలు పెట్టడం లేదు ఈ అక్క అనుకుంటున్నారా? టైం లేదండి, కొంచెం బిజీ అయిపోయిందండి. పిల్లలతో కొంచెం అంత ఖాళీ ఉండలేదు. నాకైతే పిల్లలు ఎక్కువ కదా, పిల్లల టెన్షన్ ఎక్కువ ఉంటుంది. అందుకని వీడియోలు అయితే మేము ముందు దాకా అయితే నేను తీసుకురాలేకపోతున్నానండి. ఇప్పుడైతే మేమైతే ఊరు వెళ్తున్నామండి. ఊరు ఎక్కడిగా ఏంటి అక్క రోజు ఊర్లో అని చెప్తా ఉంటుంది అనుకుంటున్నారు. అవునండి, మా మేడం వాళ్ళ అమ్మల ఇంటి దగ్గరికి అయితే వెళ్దాము. అక్కడైతే 2 రోజులు అయితే ఉంటాము. అక్కడికి వెళ్ళి 2 రోజులు అయితే ఉంటాను. అక్కడ వీలైతే మీ ముందుకు మంచి మంచి వీడియోలు అయితే తీసుకురావాలనుకుంటున్నానండి. చూద్దాం, మరి మనకి అవకాశం ఉంటే కంపల్సరీ మంచి వీడియోలు అయితే మీ ముందుకైతే తీసుకుని వస్తానండి. మీరు కూడా చూడాలనుకుంటున్నారా? చాలా టైం అయింది కదా మన లాంగ్ వీడియోస్ చూసి. ఈ రోజైతే మీరు చూద్దరండి. వీలైతే మటుకి మీకు చాలా చాలా మంచి మంచి వీడియోలు అయితే తీసుకురావాలనుకుంటున్నాను. సరేనండి, ఇది మనం బయలుదేరిపోదాం. ఊరికొచ్చేది కదా మరి ఫ్యాన్ వద్దా? చూడండి, ఎగ్ కర్రీ, ఎగ్ టమాటా కర్రీ, 5 నిమ్మకాయలు, తెల్లనమండి వైట్ రైస్, ఇది కబోలి అండి. చూసారా, బంగాళదుంపలు వేసి బతాత గత్త సలాత. ఇప్పుడైతే తింటాము. వచ్చేసాం కదా మేడం వాళ్ళ అమ్మ ఇంటికి. మొదలెడమ్మా తిండం. మరి తెల్లన్నం వచ్చేస్తుంది కదా, గుడ్లు కూర, సలాడ్, చూడండి గుడ్డు. మరి ఇంకా నేను భోజనం మొదలెట్టడం టేస్ట్ ఎలా ఉన్నదని చెప్తే నేనైతే వండలేదండి. మనకు కొన్ని అనమాట గుడ్డు కూర. ఓకేనా? నాకు తెలుసు. చాలా బాగుందండి. దాన్ని అంటున్నా ప్రతి దొంగ కూర్చొద్దా? ఏం దొంగ కూడా బంగాళదుంప కూడా వేసుకుంటా. పోయాను ఒకసారి కాకుండా తినాలి. ఇలాగా కాలిపోయాను, వేడి వేడి పొగలాను సరిపడినప్పుడు తినాలి. భలే ఉంటుంది. మళ్ళీ వాసన వచ్చినప్పుడు వాసన వచ్చినప్పుడైనా కలిపినప్పుడైనా భలేగా. ఇప్పుడైతే తినలేదు ఉడికి. సరేండి, అయితే మరి నేను తింటాను. 8 అవుతుంది ఇప్పుడైతేనే. బయట ఎలా ఉంది ఏంటి అన్నదైతే మీరు చూపెడతాను. బయట వాతావరణం అంటే ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. పొద్దున్న అయితే ఈ విధంగా ఉందండి, ఎంతో సైలెంట్గా ప్రశాంతంగా. చూసారా, ఇల్లు చూడండి పడుకొని ఉంది. ఓయ్ మేడం, లేత్తేవా? నిద్ర అవుతుందండి. చూడండి, కొలు తెరిసిందండి. ఓయ్ ఏం కావాలి? గోవ కావాలా? చూడండి అంత ప్రశాంతంగా నిద్ర ఉంది. డిస్టర్బ్ చేశానమ్మా. పడుకో. ఇదండి ఏంటి
చూడండి పొద్దున్నే ఈ విధంగా అయితే ఉందండి వాతావరణం. మనం వచ్చిన రెండో రోజు వాతావరణం మాట ఇదైతే. చూడండి చెట్లు, గాలి, అక్కడ నిమ్మ తోట, బాదం చెట్టు, మల్లెపూల చెట్టు కూడా చూపెడుతున్నారండి మీకు. మల్లెపూలు అయితే చూడండి లీడ్స్. చూడండి మల్లెపూలు కోసుకుందాం మనం. ఓయ్ పిల్లి గారిని నాతో వచ్చేసారు చూడండి. అమ్మ దానికి ఇప్పుడు మాంసం కావాలండి తినడానికి. నాకు ఏదైనా పెడతావా టిఫిన్, బ్రేక్ఫాస్ట్ అంటే నిన్న 2 కాళ్ళ మధ్య నుంచి వచ్చాను చూసారా. అదిగో ఒక్కొక్కటి మరి వెళ్ళిపోతుందండి. ఇలా చూడండి ఎలా తిరుగుతుందో నా 2 కాళ్ళ మధ్య నుండి. అయ్యా ఏంటంటే ఇలా తిరుగుతుంది. అది 2 కాళ్ళ మధ్య నుండి ఎలా తిరుగుతుంది. ఎలా ఉన్నాడు ఎదరికి. అయ్యో దీనికి ఏమైనా పెట్టాలండి ఇప్పుడు, అందుకోసమని నేను అలా వస్తుంది. ఆకులు చూసారా, పువ్వులు ఎంత బాగున్నా. మల్లెపూలు అయితే కోసుకున్నాం మనం. చూడండి ఇవి కనకంబరాల్లో ఉన్న భలేగా కాయింతం పూలు మటికి భలేగా ఉంటాయి. దీనికి చూడండి నాకు ఏదో ఒకటి పెట్టాను వెనకాల ఇంకెలా తిరుగుతుందో. అయ్యో 2 కాళ్ళ మధ్యలోంచి వెళ్ళిపోతుంది ఏంటండి, మళ్ళీ వస్తుంది. రా చూద్దాం. ఇప్పుడు ఒకసారి అయితే మేకల టైంలో మేకలు తెస్తారండి. మేకలు ఇక్కడ కడతారన్నమాట. మేకలు చూసారా, అంటే ఇప్పుడు లేవు మేకలు, అప్పుడు మేకలు వచ్చేవారు అన్నమాట. లేవండి ఇక్కడ కడతారు రంజాన్కి, బక్రీద్కి అప్పుడు ఇక్కడ మేకలు ఉంటాయండి. చూసారా. అలాగే మీకు ఎప్పుడుందో నేను కోళ్ళు చూపెడతాను అంటున్నాను, కానీ చూపెడతలేదు కదా. రాకపోదనుకుంటే అండి పోతేసింది. నేను ఇప్పుడే చూసాను, 2 దగ్గర నుంచి చూపెడతాను. రక్షపోదంటారా ఏంటి, కొమ్మలు అయితే ఎలా వచ్చినాయి నాకైతే తెలియదు. ఏమంటే చూసారా ఏంటన్నది అయితే నాకు తెలియదు. అబ్బబ్బా తెలియదున్నదండి, ఇప్పుడు చూసినట్టుంది. దమ్మ ఇది నా ఫ్రెండ్ అండి, నాతో పాటు వస్తుంది. చూసారా గుర్తునే చెప్తలేదండి. అదిగోండి కోళ్ళు. మనం అయితే కోళ్ళ దగ్గరకు వచ్చాము ఇప్పుడు. ఇది కోల్డ్ రూమ్ అండి, మనుషుల కన్నా పెద్ద రూము. మాకేమో బొడ్డు రూమ్లు వేస్తారు, వీటికేమో పెద్ద రూమ్లు వేస్తారు. చూడండి 5 పెట్టలు ఉన్నాయండి, ఒక పుంజు ఉంది, ఒక రాజు ఉందన్నమాట వీళ్ళందరికీ కూడా. చూడండి 5 రాణీలు, ఒక రాజు అండి. చూడండి వాళ్ళకి నీళ్ళు పైపు కూడా ఉందండి. చూడండి అదిగోండి అది నీళ్ళు పైపు మాట. కేకలేయండి. తాలి సిన్నుడా, తాలి ఎలా చక్కర్ తాలి దా ఎలా బర్రా నడు. సరే అండి, అయితే కోళ్ళు అయితే చూసారు కదా. చూడండి జంట పావురాయిలు, జంట కాదండి 5 రాజులు, ఒక రాజు. ఓహో అలా ఆడుకుంటే ఎలా ఉందో. సరే అండి, అయితే వాళ్ళ వీడియో చూసారా ఎలా ఉందో మన కోళ్ళు వీడియో. సరే అండి, గేట్ అయితే వేసుకున్నాం. ఇంకా రాజుల్ని రాణీలని అయితే వాళ్ళైతే చూపించేస్తాను అండి. మన ఈ 2 రోజుల వీడియో నిన్నటి నుండి కొద్ది ముక్కలు తీసుకుంటూ అయితే వచ్చానండి. అలాగే నిన్న మన భోజనం, ఇవాళ ఉదయం వాతావరణం, అలాగే మన కోళ్ళు, మన పిల్లి నా కాల్ మధ్యలో తిరిగేస్తుందండి. అంటే ఏదైనా పెట్టు నేను తింటాను అనేసి మాట. సరే అండి, అయితే వీలైతే మరి మరొక మంచి వీడియోతో మేము ముందైతే ఉంటాను నేను. అప్పుడు దాకా మీరు అలా చూస్తూనే ఉండండి మన ఛానల్ని. ఆంధ్రాలో గుజరాత్లో రాయండి.